హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో వెళ్ళిన కపుల్స్కి పిండం గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎక్కువగా కామన్గా చూసే కంప్లైంట్స్ ఏంటి, అవి భయపడాల్సిన అవసరం లేదా, దాని గురించి ఇవాళ మాట్లాడతాను. ఒక పిండం లేడీ గర్భసంచిలో పెట్టడం దాన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటామండి. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఒక 15 రోజులకి తనకు ఎన్నో మెడికేషన్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అడ్వైస్ చేసి డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 15 డేస్ తర్వాత ఆ డేట్కి లేడీ తన రక్త పరీక్ష చేసుకోవాలి, బీటా హెచ్సిజీ. సో ఈ సీరం బీటా హెచ్సిజీ అన్న బ్లడ్ టెస్ట్లో పిండం అతుక్కుందా లేదా, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ అయిందా లేదా అన్నది మనకు బయటపడుతుంది. బట్ ఈ 15 డేస్ క్రూషియల్ పీరియడ్లో కపుల్కి చాలా డౌట్స్ ఉంటాయి. రెస్ట్ తీసుకోవాలా, బెడ్ రెస్ట్లో ఉండాలా, ట్రావెల్ చేయొచ్చా, స్టెప్స్ మెట్లు ఎక్కి దిగొచ్చా, ఇవన్నీ ఎన్నో అడుగుతూ ఉంటారండి. నువ్వు ఎక్కువగా అడిగే డౌట్స్ వాటి గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బెడ్ రెస్ట్. ఇది అందరు అడుగుతారు. బెడ్ రెస్ట్లో ఉండాలా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత. బెడ్ రెస్ట్ అవసరమా లేదా అన్న దాని గురించి ఎంతో రీసెర్చ్ జరిగిందండి డిఫరెంట్ కంట్రీస్లో. సో వాళ్ళు చూసింది ఏంటి అంటే బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల సక్సెస్ రేట్స్ తగ్గే అవకాశాలు కనపడ్డాయి. ఇది ఎందుకు జరిగింది అంటే ఒక బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు లేడీ కంటిన్యూస్గా తనకు ఎక్సర్సైజ్ లేదు, మూమెంట్ లేదు. అంటే పెల్విస్ కింద భాగంలో ఎక్కడైతే మన గర్భసంచి కూర్చొని ఉందో ఆ గర్భసంచికి బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళదు. ఇలా వెళ్ళకపోవడం వల్ల కూడా ఎంబ్రియో అతుక్కునే అవకాశాలు తగ్గడము లేదా ఫెయిల్యూర్ రేట్స్ ఎదురవుతాయని చెప్పారు. అండ్ సెకండ్ రీజన్ ఎందుకు బెడ్ రెస్ట్ వద్దు అంటారంటే కంటిన్యూస్గా బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకు వేరే ఆలోచన లేదు. కంటిన్యూస్గా జరిగిన ప్రొసీజర్ సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అని స్ట్రెస్ తీసుకుంటారు. స్ట్రెస్ తీసుకున్నప్పుడు బాడీలో కార్టిజోల్ అన్న హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ అయ్యి కూడా ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయ్యి మనకు రిజల్ట్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని బెడ్ రెస్ట్ ఖచ్చితంగా వద్దు అనే చెప్తామండి. సెకండ్ వచ్చేసి హస్బెండ్ వైఫ్ కలవచ్చా, సెక్షువల్ ఇంటర్కోర్స్ అన్నది పర్మిటెడా పిండం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత. సెక్స్ అన్నది పిండం పెట్టిన తర్వాత ఏ బుక్ కానీ ఇంటర్నెట్లో కానీ థియరీ రీసెర్చ్లో కానీ సేఫ్ కాదు అని ఎవ్వరు చెప్పరండి. అయినప్పటికీ ఇది రొటీన్గా ఎంతోమంది క్లినిషియన్స్ అవాయిడ్ చేయండి భర్త భార్య కలవడం అని అంటాం. ఎందుకు చెప్తున్నాము అంటే భర్త భార్య కలిసినప్పుడు రేర్గా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అది భర్త నుంచి వైఫ్కి రావచ్చు, లేదా అట్లా ఇంటర్ సెక్షువల్ అట్లా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకు రిజల్ట్ దెబ్బతింటుందేమో అన్న ఐడియాతో సెక్షువల్ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. థర్డ్ వచ్చేసి ఫుడ్ గురించి. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, బయట ఫుడ్ తినచ్చా. బయట ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. బయట ఫుడ్ మంచిది కాదు అని కాదు, బట్ బయట ఫుడ్ ఎలా తయారు చేస్తారు, మనకు దానివల్ల బై ఛాన్స్ ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్ టైంలో తనకు వామిటింగ్స్, డయేరియా వీటన్నిటి వల్ల తీసుకునే మెడిసిన్స్ కరెక్ట్గా బాడీకి సరిపోవు. అందుకనే ఈ బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం. సెకండ్, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇంట్లోనే ఫుడ్ బట్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఫైబర్ రిచ్ డయట్, అంటే వెజిటేరియన్ డైట్. వెజిటేరియన్ డైట్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉండేది, దొండకాయ, బీన్స్, చిక్కుడుకాయ. సో ఇటువంటి ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్ మీరు తీసుకుంటే మంచిది. ఎందుకు ఇది తీసుకోమంటాము అంటే మీకు ఇచ్చిన ఎన్నో మెడిసిన్స్ పిండం పెట్టిన తర్వాత ఆ మెడిసిన్స్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రొవైడ్ చేసే ట్యాబ్లెట్స్, వెజైనల్ ట్యాబ్లెట్, ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మన బాడీలో మన ఇంటెస్టైన్ పేగుల మొటిలిటీని లేదా మూమెంట్ని బాగా స్లగ్గిష్ లేదా లెథార్జిక్ చేస్తుంది. దానివల్ల మోషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు లేడీస్. దీనికి అట్లీస్ట్ డయట్ పరంగా మనకు సహకరించాలి అని చెప్పేసి ఫైబర్ రిచ్ డయట్ మాత్రమే తీసుకోమని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్, ట్రావెల్. సో మెట్లు ఎక్కి దిగడము, ట్రావెలింగ్ చేయొచ్చా. చాలామంది వర్కింగ్ లేడీస్ ఉంటారండి,
వాళ్ళు హాస్పిటల్స్లో వర్క్ చేస్తుంటారు లేదా ఆఫీసెస్లో వర్క్ చేస్తుంటారు. కంప్లీట్గా 15 days లీవ్ తీసుకొని ఇంట్లోనే ఉండాలి, లీవ్ పెట్టేయాలి అని అయితే లేదు. కానీ వాళ్ళ కన్వీనియన్స్ చూసుకోవాలంటే డిస్టెన్స్ ఎంత వస్తుంది, ఆ రోడ్ ఎలా ఉంటుంది, ట్రావెల్ మోడ్ ఎలా ఉంది వాళ్ళకి. సో ఇవన్నీ చూసుకొని ఫెసిలిటీ అకార్డింగ్లీ మీరు పర్సనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి. లాస్ట్ వచ్చేసి మనకు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వాళ్ళు అడిగే డౌట్స్ ఏంటి అంటే, ఈ మధ్యలో కొన్నిసార్లు పొట్ట నొప్పి వస్తుంది లేదా చిన్నగా కొంచెం స్పాటింగ్ లేదా బ్లీడింగ్ అయింది అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు పేషెంట్స్. ఇప్పుడు మైనర్ బ్లీడింగ్, కొంచెమే స్పాటింగ్ అయింది, ఇలాంటివి మనం పిండం పెట్టిన ఒక 5-6 రోజుల తర్వాత ఎవరన్నా ఇలా కంప్లైంట్ చేస్తే నిజానికి చాలా ప్లేసెస్లో ఇది మనం గుడ్ న్యూస్గా కన్సిడర్ చేస్తామండి. ఎందుకంటే దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, ఒక పిండము గర్భసంచిలో అతుక్కోవాలంటే పైన సూపర్ఫిషియల్గా అతుక్కోదు. చెట్లకి వేర్లు ఎలా ఉంటాయో అలా లోపలికి వెళ్ళి గోడలో కూర్చుంటుంది. ఇలా కూర్చునేటప్పుడు కొన్ని బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి స్లైట్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వచ్చు. సో మనకు బ్లీడింగ్ చిన్న మినిమల్ బ్లీడింగ్ అయ్యింది అరౌండ్ 5 to 6 days ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ అంటే దాన్ని గుడ్ సైన్గా కన్సిడర్ చేసి మనకు మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఒక 15 days తర్వాత ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేయబోతున్నారో మోస్ట్లీ మీకు ఆ రిజల్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్లీ గోయింగ్ టు బీ పాజిటివ్. సో ఈ చిన్న చిన్న డౌట్స్ ఏవైతే ఉంటాయో మీకు మీ పర్సనలైజ్డ్గా మీ ప్రొఫైల్ ఎలా ఉందో చూసి మీ డాక్టర్ మీకు డెఫినెట్గా ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎక్స్ప్లెయిన్ చేసి డిశ్చార్జ్ చేస్తారు. థ్యాంక్ యూ.